నమస్తే, నేను మీ చంద్ర చంద్రశేఖర్ని. ఈరోజు మరికొన్ని విశేషాలతో మీ ముందుకు వచ్చాను. అవేంటంటే ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లు, ఎంతో కష్టపడ్డ సిబ్బంది, వీళ్ళందరి ప్రతిరూపంగా ఇక్కడ అద్భుతమైన నందనవనంలాగా ఇది తయారైంది. ఒకప్పుడు బేరన్ ల్యాండ్గా ఉండేది, అలాంటిది ఈరోజు ఇంత సుందరమైన ఉద్యానవనంగా మారిపోయింది. దీని అంతటికి ముందు ఎంతో కృషి, పట్టుదల, చాలామంది శ్రమ ఉంది. ఆ విశేషాలన్నీ మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. రండి, ఆ విశేషాలు ఒక్కసారి వెళ్ళి చూసి ఆనందిద్దాం. ఈ గమనంలో ఎంతోమంది మా సిబ్బంది సహకారం, వాళ్ళ నిరంతర కృషి నిజంగా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు నన్ను ఎంతో అభినందనలతో పూడుతుంటారు. యాక్చువల్గా చెప్పాలంటే ఆ అభినందనలు అవన్నీ నాకన్నా మా సిబ్బందికి బాగా సరిపోతాయి. ఎందుకంటే వాళ్ళు చిన్న పనిని మొదలు పెట్టుకొని పెద్ద పని వరకు ఎంతో నిబద్ధతతో చేస్తారు. అలా చేయడం వల్ల ఇది సాధ్యమైంది. ఇన్వెస్టర్లకి అలాగే సిబ్బందికి, నాకు సహకరించిన మిగతా గ్రామస్తులకి, నైబర్హుడ్ నాకు ఎన్నో విధాలకు సప్లైస్ ఇచ్చేవాళ్ళు, వీళ్ళందరి వల్లే ఇది సాధ్యమైంది. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వెంచర్ని మీకు పరిచయం చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. రండి, ఒక్కసారి వెంచర్లకు వెళదాం. సృష్టిలో భగవంతుడు మనిషికి మాత్రమే ఆలోచన, వివేకం, స్థితప్రజ్ఞత, సమయస్ఫూర్తి లాంటి అద్భుతమైన లక్షణాలిచ్చాడు. కానీ వాటిని మనం చక్కగా ఉపయోగించుకుంటున్నామా అంటే డౌటే. కొంతమంది వాటిని ఉపయోగించుకొని సంపన్నులుగా మారుతున్నారు. ఒకేలా జీవితం ప్రారంభించిన చాలామందిలో కొందరు కోటీశ్వరులుగా మారుతున్నారు, మరికొందరేమో అలాగే ఉండిపోతున్నారు. కోటీశ్వరులైన వాళ్ళందరి జీవితాల్లో మూల సూత్రం ఒకటే: వాళ్ళు చేసిన సరైన ఇన్వెస్ట్మెంట్స్. వాళ్ళు కొన్న ఆస్తులే తరువాతి కాలంలో వాళ్ళని కోటీశ్వరుల్ని చేశాయి. దీనిని బట్టి అర్థమవుతోంది కదా ఆస్తుల కొనుగోలు అనేది ఎంత ముఖ్యమో. అయితే ఏ ఆస్తిని కొన్నా కోటీశ్వరులం అవుతామా అంటే కాదు. ఆల్రెడీ అభివృద్ధి చెందిన లేదా రద్దీగా ఉన్న ప్రాంతాల్లో చిన్న చిన్న ప్లాట్లనో ఫ్లాట్లనో కొంటే పెరుగుదల పెద్దగా ఉండకపోవచ్చు. అలా కాకుండా శివారు ప్రాంతాల్లో విశాలమైన భూముల్ని ఎకరాల్లో కొనుక్కుంటే ఆర్థిక ఎదుగుదల కూడికలా కాకుండా హెచ్చవేతలా పెరుగుతుంది. మీ సర్కిల్లో 10 మంది కోటీశ్వరులు ఉంటారా? కనీసం 4 తెలిసిన వాళ్ళు ఉంటారా? వాళ్ళందరి జీవితాలను అబ్జర్వ్ చేయండి. వీళ్ళందరికీ ఒక కామన్ పాయింట్ ఉంటుంది. ఆ కామన్ పాయింట్ ఏంటంటే ల్యాండ్. వీళ్ళంతా ఒకప్పుడు నగర శివారులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే. అలా ఇన్వెస్ట్ చేయబట్టే ఇప్పుడు వాళ్ళు కోటీశ్వరులు అయ్యారు. ఆ అవకాశం ఈ రోజున మీకు వచ్చింది. అవకాశాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోండి. స్వర్గసీమ దీన్ని చాలా సులభతరం చేసింది. శివారు ప్రాంత భూముల్ని కొనుక్కోవడానికి మీకున్న భయాల్ని మేము అర్థం చేసుకోగలం. ఎందుకంటే ఆ స్థానిక పరిస్థితుల్ని తట్టుకొని ఆ భూముల్ని మనం నిర్వహించగలమా, ఇంకా ఒకే షేపులో మనకు దొరుకుతాయా, ఇలా రకరకాల భయాలుంటాయి. వీటన్నిటినీ పటాపంచలు చేసింది మన స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్.
ఎలా అంటే వందల ఎకరాల భూముల్ని కొని వాటిలో చక్కగా రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని వసతుల్ని కల్పించి కేక్ పీసెస్ లాగా నలుచదరంగా ఎకరం అరెకరం బిట్లుగా విభజించి అందులో శ్రీగంధం, ఫ్రూట్ బేరింగ్ ట్రీస్, ఇంకా రకరకాల అందమైన మొక్కలతో అద్భుతంగా తీర్చిదిద్దుతోంది. ఇది తరతరాలుగా నిరూపించబడిన సత్యం. దీన్ని ఎవరు కాదనలేరు. మీరు గమనించండి, మీరు చాలా కథలు వింటారు. వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారు, వీళ్ళు కోటీశ్వర్లు అయ్యారు, 100 కోట్లు సంపాదించారని. ఈ 100 కోట్లు సంపాదించిన వాళ్ళంతా నేల మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళే. ముఖ్యంగా అగ్రికల్చర్ ల్యాండ్స్ పెద్ద కమతాల్లో కొన్నవాళ్ళు చాలా లాభపడ్డారు. దానికి కారణం ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్స్గా కొన్నప్పుడు అంటే ముడి సరుగ్గా కొంటున్నారు. దీన్ని నేను గతంలో చెప్పినట్టుగా దీనికి ఆర్నమెంట్కి గోల్డ్ కాయిన్కి ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది. ఆర్నమెంట్ లాగా తీసుకున్నారనుకోండి తరుగు మజూరి రూపంలో చాలా పోతుంది. అలాగే గోల్డ్ కాయిన్ తీసుకున్నాం అనుకోండి తరుగు మజూరి ఏముండదు, గోల్డ్ ధర పెరిగినంత పెరుగుతుంది. అలాగే భూమి ధర ఇప్పటికి పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఓపెన్ ప్లాట్లు, ముఖ్యంగా వ్యవసాయ భూముల్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం చాలా ఉపయోగకరమని నేను చెప్తున్నాను. ఏమండి, చేతిలో డబ్బులున్నాయి కదా, షాద్ నగర్ వైపు డెవలప్ అవుతోంది, ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. సరైన సమయం రావాలి కదా. ఆ సరైన సమయం వచ్చేసిందండి. షాద్ నగర్ దగ్గరలోని మన స్వర్గసీమ వెంచర్ లో కాస్ట్ టు కాస్ట్ సేల్, ఎకరా అరెకరా ఫామ్ ల్యాండ్ సగం ధరకే ఇస్తున్నాం. వెంచర్ క్లోజింగ్ పైగా ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్. చుట్టుపక్కల వెంచర్స్ తో పోల్చుకుంటే రూపాయి ₹10 ఇస్తున్నట్టు. ఇలాంటి అవకాశాన్ని ఎవరైనా వదులుకుంటారా? ఇన్ని సదుపాయాలున్న భూములు, ఇంత చక్కగా మెయింటైన్ చేస్తున్న భూములు తారాస్థాయిలో రేట్లుంటాయి అని అనుకుంటారేమో. ఎందుకంటే చంద్రశేఖర్ గారు లాభాపేక్ష అధికంగా చూసుకునే మనిషి కానే కాదు. పరిమిత లాభాలతో, చక్కని నిర్వహణతో, వచ్చిన ప్రతి కస్టమర్ సాటిస్ఫై అయ్యే విధంగా అద్భుతమైన నిర్వహణ కలిగిన వెంచర్లను మన చంద్రశేఖర్ గారు రూపొందిస్తున్నారు. దీనిలో భాగంగా కొద్ది మొత్తంలోనే ఎకరా అరెకరా ప్లాట్లు కొని జీవితం మొత్తం మీ గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్రించేలా అద్భుతమైన నిర్వహణా సామర్థ్యం ఉంది మన స్వర్గసీమ వెంచర్లకు. చంద్రశేఖర్ గారు, హలో. హాయ్. మీ వెంచర్ లో కాస్ట్ టు కాస్ట్ సేల్ అంట కదండి? అవునండి, షాద్ నగర్ దగ్గరలోని మన స్వర్గసీమ వెంచర్ లో ఇప్పుడు కాస్ట్ టు కాస్ట్ సేల్ నడుస్తుంది. అంటే సగం ధరకే ఎకరా అరెకరా ఫామ్ ల్యాండ్స్ అందిస్తున్నాం. మీరు సూపర్ బాస్. థ్యాంక్ యూ. మన చంద్రశేఖర్ గారి 20 సంవత్సరాల పైబడిన రియల్ ఎస్టేట్ అనుభవం దీనికి చాలా తోడ్పడుతోంది. ఎటువంటి భూముల్ని కొనాలి, వాటికి రోడ్డు కనెక్టివిటీ ఎలా ఉండాలి, ఎలాంటి భూమిని కొంటే మనకి లాభం ఉంటుంది, వీటికి తోడు అక్కడ అనుభవజ్ఞులైన వ్యక్తుల్ని ఉంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మొక్కల పెంపకం, హార్టికల్చర్, ఆయా మొక్కల పరిరక్షణ వంటి ఎన్నో విషయాల్లో చంద్రశేఖర్ గారికి ఉన్న వ్యక్తిగతమైన ఆసక్తి సిరుల సీమ 2ని అత్యద్భుతంగా నిర్మించడానికి తోడ్పడింది. మేమిచ్చే అగ్రికల్చర్ ల్యాండ్స్ అంటే ఫామ్ ల్యాండ్స్ సరైన షేప్లో అంటే కేక్ లాగా కరెక్ట్గా చదరంగా మంచి రహదారులతోటి ఉంటాయి. దీంతో పాటు 15 సంవత్సరాల పాటు ఫ్రీగా మేము మెయింటైన్ చేస్తున్నాం. ఫ్రీగా అంటే మా స్వార్థం కూడా ఉందండోయ్. అందులో మేము శ్రీగంధం చెట్లు వేసి ఆ చెట్ల మీద వచ్చిన ఆదాయం సగం మేము తీసుకొని సగం మీకు ఇస్తాం. దాంతోపాటు ఫ్యామిలీతో విజిట్ చేసినప్పుడు ఎంజాయ్ చేయడానికి ఫ్రూట్ బేరింగ్ ట్రీస్, రిసార్ట్ సదుపాయం ఇవన్నీ ఉన్నాయి. మేమిచ్చే ఫామ్ ల్యాండ్లో మీకు ఎన్ని సదుపాయాలు ఉంటాయో తెలుసా? రిసార్ట్ ఫెసిలిటీ ఉంటుంది. అందులో కాటేజెస్లో మీరు వచ్చినప్పుడు ఉండవచ్చు. అలాగే రకరకాల పండ్లు, కూరగాయలని మీరు ఇక్కడికి విజిట్ చేసినప్పుడు పట్టుకుని వెళ్ళొచ్చు. ఎందుకంటే మీరు తీసుకునే ½ ఎకర్ కమ్మతంలో మేము డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్, శ్రీగంధం చెట్లు, మ్యాంగో ట్రీస్ ఇవన్నీ వేస్తాం. మరో ముఖ్యమైన విషయం అండి, ఇదేమీ కమర్షియల్ కాదు, కేవలం మీ కుటుంబ అవసరాలకు మాత్రమే.
ఎందుకు ఇలా పెట్టామంటే దీన్ని కమర్షియలైజ్ చేయటం, మందులు వాడటం ఇలాంటివి మాకు ఇష్టం లేదు. మీ ఫ్యామిలీ యూజ్ చేసుకోవడానికి సరిపోయినన్ని కూరగాయలు అలాగే ఫ్రూట్స్ వీటన్నిటిని రకరకాల సీజన్స్కి రకరకాల ఫ్రూట్స్ తీసుకెళ్లే విధంగా డిజైన్ చేసాం. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. స్వర్గసీమ వెంచర్లో కుటుంబంతో కలిసి జీవించడానికి వీలుగా ఏమాత్రం పాశ్చాత్య పోకడ లేని అద్భుతమైన కాటేజెస్ అందుబాటులో ఉన్నాయి. మనం వెళ్ళి ఒకరోజో 2 రోజులు అక్కడ స్టే చేసి మన భూముల్లో ఉన్న నందనవనం లాంటి ఉద్యానవనాల్ని ఆస్వాదించి కాసేపు ఆహ్లాదంగా గడిపి మానసిక ఆనందాన్ని కుటుంబంతో కలిసి ఉండడం ద్వారా ఆహ్లాదాన్ని పొంది మనం తిరిగి రావచ్చు. ఉరుకులు పరుగుల నగర జీవితంలో ఉన్న మనందరికీ తెలుసు, మన పిల్లలతో ఒక ఫామ్ హౌస్లో గడపాలని, నగరంలో ఉండే హెక్టిక్ షెడ్యూల్ నుంచి ఆహ్లాదకరమైన ప్రదేశానికి వెళ్ళాలని ఉంటుంది. కానీ ఫామ్ హౌస్ అంటే మన వల్ల అవుతుందా? చాలా పెట్టుబడి పెట్టాలి, మెయింటెనెన్స్ కూడా చాలా అవుతుంది. వాస్తవమే ఇది. కానీ మీకు అలాంటి బాధ లేదు. చాలా తక్కువ పెట్టుబడితోటే ఫామ్ హౌస్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే నగరం నుంచి 1 గంటన్నర ప్రయాణంలో షాద్నగర్ వైపున మేము అభివృద్ధి చేసిన ఫామ్ ల్యాండ్స్ మీకు ఇవి చాలా అక్కడికి వస్తాయి. నేను మళ్ళీ చెప్తున్నా, రిసార్ట్ సదుపాయం అంటే మేము స్ట్రిక్ట్లీ ఇక్కడ మందు సిగరెట్ అలౌ చేయం. ఇది మా పాలసీ. ఎందుకంటే కుటుంబ వాతావరణంతో గడిపే విధంగానే దీన్ని డిజైన్ చేసాం, పొల్యూషన్ రహితంగా. కాబట్టి ఇందులో ఇన్వెస్ట్ చేసి మీరు ఆర్థికమైన లాభాలతో పాటుగా మీరు మీ ఫ్యామిలీ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయాలని, చక్కని ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలని, దీన్ని మీకు ఒక సమగ్రమైన ఆట విడుపు ప్రదేశంగా తయారు చేయాలని నా ఉద్దేశం. అలాంటి ప్రదేశం ఇది. ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోండి. ఇంకా చెప్పాల్సి వస్తే స్వర్గసీమ వెంచర్లో ఎన్నెన్నో అద్భుతాలు. ఉదాహరణకు ఒక కమతంలోకి వెళ్ళి చూద్దాం. ఇలా రండి. ఇక్కడ చూడండి, ఎన్ని రకాల చెట్లు. మామిడి, జామ, సపోటా, అంజీరా, అవకాడో, ఇలా దేశ విదేశాల నుంచి తెచ్చిన ఎన్నో రకాల ఫలజాతులు. ముఖ్యంగా ఈ ఫలజాతులన్నిటినీ ఇక్కడ పెంచటం మామూలు మాట కాదుండోయ్. దీనికి హార్టికల్చర్ నిపుణుల శ్రద్ధ, పర్యవేక్షణ చాలా అవసరం. అవన్నింటినీ సమర్థంగా నిర్వర్తించడం వల్లే ఇటువంటి అరుదైన వృక్షజాతుల్ని ఇక్కడ పెంచగలుగుతున్నాం. ఇంట్లో పిల్లలుంటే కళ, తోటలో పండ్లుంటే కళ. ఆ పిల్లల్ని తీసుకొని తోటకొచ్చి ఆ పండ్లు కోసుకుంటే ఆ ఆనందం వర్ణనాతీతం. ఇలాంటి ఆనందాన్ని మీకు కల్పించడం కోసమే స్వర్గసీమ ఇలాంటి ఫామ్ ల్యాండ్స్ని తయారు చేసింది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ. ఇక్కడ 72 రకాల ఫల ఔషధ మొక్కలు ఉన్నాయి. ఎవరైతే ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ కమ్మతం సైజుని బట్టి మేము 15 నుంచి 45 వరకు మొక్కలు పెడతాం. అంటే ఏ వెరైటీ కావాలన్నా ఆ వెరైటీ పెడతాం. దాంతోపాటు ఇందులో ముఖ్యమైన విశేషం ఏంటంటే సంవత్సరానికి 4 సీజన్లు ఉంటే ఆ సీజనల్ ఫ్రూట్స్ దొరుకుతాయి ఇక్కడ. ఈ సీజనల్ ఫ్రూట్స్ పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే ఏ సమయంలో విజిట్ చేసినా వాళ్ళ ఫ్యామిలీ కోసం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ నుంచి డిఫరెంట్ ఫ్రూట్స్ తీసుకెళ్లే అవకాశం ఉంది. మొక్కలన్నింటినీ అనేక ప్రాంతాల నుంచి సేకరించడం జరిగింది. పూణే నుంచి, బెంగళూరు నుంచి, కడియం నుంచి, తుమ్కూరు నుంచి, అలాగే కొన్ని ఫారిన్ నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకోవడం అయింది. ఈ మొక్కలన్నింటినీ ఇక్కడికి వచ్చి చూడటమే గొప్ప అనుభూతి. అదే మీ సొంత తోటలో ఇవన్నీ ఉంటే
ఆ మాటల్లో చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. ఇక్కడికి వచ్చి స్వయంగా ఈ పండ్లు కోసుకున్నప్పుడు ఆ కలిగే అనుభూతి వేరు. ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకే ఈ అవకాశం. మీరు ఈ ఫ్రూట్స్ అన్ని ఇంటికి తీసుకెళ్తారంటే అదేం సాధారణంగా అవ్వట్లేదండి. దాని వెనక చాలా ఏర్పాట్లు ఉన్నాయి. దీనిలో అగ్రికల్చరిస్టులు, హార్టికల్చరిస్టులు, అలాగే సాయిల్ టెస్ట్ సైంటిస్టుల దగ్గర నుంచి వాటర్ మేనేజ్మెంట్ నిపుణులు, వీటన్నిటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బోల్డ్ అంత ఉంటుంది. వాటన్నిటిని మీరు ఇక్కడ విజిట్ చేసినప్పుడు చూసి నిర్ధారణ చేసుకోవచ్చు. పెద్ద స్థాయిలో ఉద్యానవనాలను మెయింటైన్ చేయాలంటే ఎంతో వాటర్ రిసోర్సెస్ కావాలి. దానిలో భాగమే ఈ 1 కోటి లీటర్ల వాటర్ ఫామ్ పండ్. చూడండి ఎంత వాటర్ మెయింటైన్ చేస్తున్నాం. అలాగే దీనికి భద్రత చాలా ముఖ్యం. కేవలం అధికృత వ్యక్తులు మాత్రమే ప్రవేశించేలాగా దీన్ని బందోబస్తు చేయడం జరిగింది. ఎందుకంటే నీరనగానే అందరికీ ప్రాణం లేచొస్తుంది, దాంతోపాటు కొంత రిస్క్ కూడా ఉంటుంది. అలాంటి రిస్క్ ఏమీ జరగకుండా ఉండటం కోసం దీన్ని ఇలా భద్రపరచడం జరిగింది. ఇలాంటి భద్రతా ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకోబట్టే స్వర్గసీమలో 365 రోజులు ఉద్యానవనాలు కళకళలాడుతూ ఉంటాయి. నేను చెప్పడం కాదు, మీరు ఒక్కసారి స్వయంగా వచ్చి చూస్తే ఆ అనుభూతి, ఆనందం మీకు కలుగుతాయి. ఎన్నో రకాలుగా మేలు చూడండి. 1 మన కుటుంబంతో ఆనందంగా గడపడం, 2 మనకంటూ ఓ భూమి ఉందన్న తృప్తి, ఆ భూమి తాలూకు ల్యాండ్ అప్రిసియేషన్. మనం వెళ్ళినప్పుడు చక్కగా మన కుటుంబ సభ్యులతో మన తోటలోని పండ్లు మనమే తెంపుకొని బుట్టలో తీసుకుని చక్కగా రావచ్చు. ఇలా బహుముఖీనమైన ఒక అద్భుతమైన వ్యూహంతో రూపొందించబడింది మన స్వర్గసీమ వారి వెంచర్ సిరుల సీమ 2. ఒక్కసారి విజిట్ చేసి చూస్తే వెంచర్ నిండా అద్భుతాలే. అద్భుతమైన రోడ్లు, 1 కోటి లీటర్ల నీళ్లు పట్టే అద్భుతమైన వాటర్ పాండ్. ఈ వాటర్ పాండ్తో వెంచర్కి కావలసిన అన్ని రకాల నీటి వసతుల్ని చక్కగా పూర్తి చేసుకోవచ్చు. ఇంకా ప్రతి కమతం కేక్ పీస్ లాగా నలుచదరంగా ఉంటూ చూడడానికి ఒక అద్భుతమైన ఫీల్ను కలిగిస్తోంది. చక్కని కాటేజెస్, కుటుంబంతో జీవించే వారికి ఎటువంటి భయాలు లేకుండా చక్కని ఆహ్లాదకరమైన అద్భుతమైన వాతావరణంలో ఉన్నాము అన్న భావన కలుగుతుంది. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి చక్కని పార్క్ లాంటి వసతులు, పెద్దవాళ్ళు ఏదో అలా వ్యాహ్యాళికి కాసేపు కూర్చోవడానికి అందమైన గజీబో అంటే ఈ మండపం. ఒకటేమిటండి, మీరు సిరుల సీమ 2లో అడుగు పెడితే చాలు మీకు ఒక దివ్యమైన అనుభూతి కలుగుతుంది. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ అంటేనే ఆర్థిక భరోసా. దానిలో మేము చాలా అద్భుతమైన విషయాల్ని నిబిడీకృతం చేసాం. దీన్ని గట్టిగా చెప్పాలంటే త్రిబుల్ బెనిఫిట్ స్కీమ్ అని చెప్పొచ్చు. ఏంటంటే మనం ఇక్కడికి వచ్చినప్పుడు రిసార్ట్ సదుపాయం, పిల్లలతో ఆనందంగా గడపటం, భూమి అప్రిషియేషన్ అంటే ల్యాండ్ అప్రిషియేషన్, దాంతోపాటు భవిష్యత్తులో శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం. ఇది శ్రీగంధం చెట్టు. మనం దీన్ని ఓన్లీ 6 months క్రితమే పెట్టాం. ఎంత గ్రోత్ వచ్చిందో చూడండి. ఇక్కడ శ్రీగంధం సపోర్ట్గా అవిస, కింద వచ్చేటప్పటికి ఏమన్నా కంది, ఇటువైపు లాంగ్ టర్మ్ హోస్ట్ కింద మ్యాంగో. ఇవన్నిటిని కూడా ఈ మిక్స్ చేయటం వల్ల ఏంటంటే మన దగ్గర శ్రీగంధం ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఈ సాయిల్ కూడా దీనికి చాలా అనుకూలమైన సాయిల్. వీటన్నిటిని సమాహారంగా మీకు సమర్పిస్తున్నాం. మీరు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ముఖ్యంగా నాకు తెలిసి హైదరాబాద్ నగరంలో ఎవరు ఇంత కాంప్రహెన్సివ్గా ఫామ్ ల్యాండ్స్ ఇచ్చేవాళ్ళు లేరు.
ఈరోజు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది తెలుగువాళ్లు సిరుల సీమ 2 వెంచర్లో తమ ఇన్వెస్ట్మెంట్లను ఉంచుతున్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, వృత్తి నిపుణులు, ఇంకా ఎన్నో రకాల అనేక మంది ఇక్కడ ఇన్వెస్ట్ చేసి తమ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకుంటున్నారు. తాతయ్య, నువ్వు ఎందుకు ఇప్పుడు విత్తనాలు నాటుతున్నావు? ఇప్పుడే కదమ్మా వర్షం పడింది, భూమి మెత్తగా ఉంటుంది. ఇప్పుడు విత్తనాలు నాటితే త్వరగా మొక్కలొస్తాయి. కరెక్ట్ గా చెప్పారు పెద్ద ఆయన. ఇన్వెస్ట్మెంట్ విత్తనం నాటడానికి కూడా ఇదే సరైన సమయం. మన షాద్ నగర్ స్వర్గసీమ వెంచర్ లో ఎకరా అరెకరా ఫామ్ ల్యాండ్స్, కాస్ట్ టు కాస్ట్ సేల్, వెంచర్ క్లోజింగ్, పైగా ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్. ఎవరైనా ఈ అవకాశం వదులుకుంటారా? ఇది చాలా అద్భుతమైన కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ లో మీకు లేనిదంటూ లేదు. అన్నీ కూడా లాభదాయకమైన విషయాలే ఇందులో ఉన్నాయి. ఒక్కసారి విజిట్ చేసి లాభదాయకతను గ్రహించి మీ స్థాయికి తగ్గట్టు అది ఎకరానో, అరెకరానో, పావెకరానో ఏదో ఒకటి కొనుగోలు చేయండి. చంద్రశేఖర్ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా, కొనడం కొనకపోవడం కాదు, ఒకసారి వచ్చి చూసి మీరు ఆస్వాదించి ఆనందించి ఆ తర్వాతే నిర్ణయం తీసుకోమని చెప్తారు కదా. ఇదే విషయాన్ని చాలామంది విని సిరుల సీమ 2 వెంచర్కు విచ్చేసి ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని, ఆహ్లాదాన్ని, ఉన్న సౌకర్యాల్ని గమనించి ముగ్ధులై ఎందరో తమ ఇన్వెస్ట్మెంట్లను సిరుల సీమ 2లో ఉంచారు. కోటీశ్వర్లైన ఎవరి చరిత్రైనా చూడండి, వాళ్ళంతా నగర శివార్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్లే. ఒకప్పుడు 10,000 రూపాయల ఎకరం ఉన్న భూమి ఈ రోజు 10 కోట్ల రూపాయల ధర పలుకుతుంది. అలాంటి అద్భుతమైన అవకాశం ఇప్పుడు మీకొచ్చింది. షాద్ నగర్ దగ్గరలోని మన స్వర్గసీమ వెంచర్ లో ఎకరా అరెకరా ఫామ్ ల్యాండ్స్ కాస్ట్ టు కాస్ట్ సేల్ లో లభిస్తున్నాయి. ఇలాంటి మంచి అవకాశాన్ని ఎవరైనా వదులుకుంటారా? మీరు ఖచ్చితంగా వదులుకోరు. ఒక్కసారి విజిట్ చేసి బుక్ చేసుకోండి. కాలం గడిచిపోతూనే ఉంటుంది. అది ఎవరి కోసం ఆగదు. రోజులు, వారాలు, నెలలు అవుతాయి, సంవత్సరాలు అయిపోతాయి. మనం కూడా పెద్దవాళ్ళం అయిపోతాం. నేను పదే చెప్తున్నాను, ఓ చిన్న ఆస్తి సంపాదించండి. అది ఓపెన్ ప్లాట్ కానీ, ఫామ్ ప్లాట్ కానీ. అలాంటి ఆస్తి సంపాదించిన తర్వాత ఆ తర్వాత మీరు సంపాదించక్కర్లా, అదే సంపాదించి పెడుతుంది. ఈ చిన్న సూత్రాన్ని అవలంబించిన వాళ్ళే కోటీశ్వర్లు అయ్యారు. సో మీకు అవకాశం వచ్చింది, ఈరోజు వినియోగించుకోండి. మీ ఫ్రెండ్గా, మీ సహోదరుడిగా చెప్తున్నాను. కొంచెం కష్టమైనా సరే ఓ నిర్ణయం తీసుకొని ఓ చిన్న ఆస్తి కొనుక్కోండి. ఆ తర్వాత మీ లైఫ్ చాలా ఈజీ అవుతుంది. ఈ నా సలహా పాటిస్తారని భావిస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.